బంధువులకు, స్నేహితులకు, మనకు ఇష్టమైన వారికి సందర్భాన్ని బట్టి బహుమతులు ఇస్తుంటాం. ఆ ఫంక్షన్ను బట్టి వారికి ఏది నచ్చుతుందో అలాంటి బహుమతులు ఇవ్వాలని అందరూ ఆలోచిస్తారు. అయితే అది ఎలాంటి సందర్భం అయినా కొన్ని వస్తువులు బహుమతిగా ఇవ్వడానికి సరైనవి. అయితే నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులను బహుమతిగా ఇవ్వాలనే హడావుడిలో చాలామంది కొన్ని వస్తువులను బహుమతిగా ఇస్తుంటారు. వాస్తుశాస్త్రంలో మనం ఇచ్చే బహుమతికి ముఖ్యమైన స్థానం ఉంది. అందువల్ల కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం ఉచితం కాదు. మనం ఇచ్చే వస్తువులు ఆ ఇంటిని మరియు అక్కడి శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. దానివల్ల అక్కడి శక్తి వ్యవస్థలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఈ విధంగా వాస్తుశాస్త్రం ప్రకారం 8 ముఖ్యమైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ బహుమతిగా ఇవ్వకూడదు. మీరు మీ బంధువుల జీవితంలో సానుకూల పురోగతిని కోరుకుంటే ఈ వస్తువులను బహుమతిగా ఇవ్వవద్దు అని వాస్తుశాస్త్రం చెబుతోంది. పదునైన వస్తువులు. కత్తులు ఎలాంటి పదునైన లేదా సూటిగా ఉండే వస్తువులు ఏ కారణం చేతనైనా బహుమతిగా ఇవ్వకూడదు. ఇవి ప్రతికూల శక్తిని కలిగిస్తాయి. ఐక్యత, సానుకూలతను ప్రోత్సహించడానికి మాత్రమే బహుమతులు ఇవ్వాలి. నలుపు రంగు ప్రతికూల అర్థాన్ని కలిగి ఉంటుంది. అందుచేత నల్లని వస్త్రంతో సహా ఎలాంటి నల్లని పదార్థాన్ని బహుమతిగా ఇవ్వకూడదు. మొక్కలను బహుమతిగా ఇవ్వడం సర్వసాధారణం. ఇతర మొక్కలు ఏవైనా ఇవ్వవచ్చు, కానీ కాక్టస్ వంటి ముళ్ళు ఉన్న మొక్కలను ఇవ్వకూడదు. ఇవి ప్రతికూలతను పెంచుతాయని, అన్ని రంగాల్లో అవరోధాలను సృష్టిస్తాయని వాస్తుశాస్త్రం హెచ్చరిస్తోంది. గడియారం బహుమతిగా ఇవ్వడం చాలా సాధారణం. అయితే వాస్తుశాస్త్రంలో గడియారం లేదా గడియారం బహుమతి కాదు. ఇవి సమయ పరిమితిని సూచిస్తాయి, తక్కువ సమయం మాత్రమే ఉందని చెబుతాయి. సమయంతో ముడిపడి ఉన్న గడియారం సంబంధాన్ని ప్రోత్సహించదు. ప్రేమ మరియు శృంగార సంబంధాన్ని మెరుగుపరచడానికి సమయ పరిమితిని మించిన ఏదైనా వస్తువును బహుమతిగా ఇవ్వవచ్చు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను బహుమతిగా ఇవ్వడం కూడా కామన్. ఇవి ఇంట్లో సహజ శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రోత్సహించే వస్తువులను బహుమతిగా ఇవ్వడం ఉత్తమం. శక్తి ప్రవాహంపై అద్దాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇంట్లో ఎక్కడా అద్దాలు పెట్టుకోకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే ఇది బహుమతిగా ఇవ్వదగిన వస్తువు కాదు. అద్దాలు ప్రతికూల శక్తిని ప్రతిబింబిస్తాయి, రెట్టింపు చేస్తాయి. సంతోషాన్ని, సానుకూలతను పెంచే వస్తువులను ఇవ్వడం ప్రయోజనకరం. చాలామంది వ్యక్తులు పర్సులు, బ్యాగులు, ఇతర తోలు వస్తువులను బహుమతిగా ఇస్తారు. అయితే తోలు వస్తువులు బహుమతికి తగినవి కావు. చర్మం ప్రతికూల శక్తితో ముడిపడి ఉంటుంది. పెయింటింగ్, స్కల్ప్చర్ వంటి ఆర్ట్ వర్క్లను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారు ప్రతికూల మరియు దూకుడు వైఖరిని ప్రేరేపించగలరు. ఆనందాన్ని, శాంతిని ఇచ్చే వాటిని మాత్రమే ఎంచుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.